హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్ నమ్ముకుంటే జైలుకే అన్న టీడీపీ ఎమ్మెల్యే. జగన్ తీవ్ర కోపంలో ఎందుకున్నారో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే నేను ఏం చెప్తున్నానో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం వ్యవస్థల పట్ల నమ్మకం లేదు అని లీడ్ క్యాంప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు ఆరోపించారు. జగన్నే నమ్ముకున్న రోజా, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు మిగిలిన నేతలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు అని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాణిక్యాలరావు సమావేశంలో మాట్లాడుతూ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు ధ్వంసం చేసేవారిని, కోర్టు ఫైళ్లు తగలబెట్టిన వారిని, హత్య చేసి డోర్ డెలివరీ చేసేవారికి వాళ్ళని జగన్ హీరోలను చేశారు అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన జగన్ ను నమ్ముకుని తప్పులు చేసిన నందిగాం సురేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వంశీ లాంటి వారంతా జైలుకు వెళ్లి శిక్ష అనుభవిస్తున్నారు అని అన్నారు. జగన్ కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఎవరైనా చంద్రబాబు నాయుడిని ఏవైనా అంటే తెలుగుదేశం నాయకులు వైసీపీపై మాటల యుద్ధం చేసేవారు. అలాగే పవన్ కళ్యాణ్ ని ఏవైనా అంటే వెంటనే జనసేన నాయకులు, కార్యకర్తల వరకు అందరూ మాటల యుద్ధానికి దిగేవారు. కానీ ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలా లేదు. జగన్ ని ఏమైనా అంటే నిజమే కదా అన్నట్లు చూసి ఊరుకుంటున్నారు వైసీపీ నాయకులు. వాళ్ళ తీరు చూసి జగన్ తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.